ప్రపంచ ఆదివాసీ దినోత్సవం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, సేవాలాల్ సేవా రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొని నిర్వహించారు. పట్టణంలోని కొమరం భీం విగ్రహానికి పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1994 నుండి ఆదివాసీల ఐక్యత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలను చైతన్యపరిచేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారని, జల్ జంగల్ జమీన్ నినాదంతో స్ఫూర్తితో కొమరం భీం ఆశయాలను కొనసాగిస్తూ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ఎస్ రంగనాథ్, అబ్దుల్ నబీ, పర్చూరి వెంకటేశ్వర్లు, వసంతరావు, లలితాపాసి, జబ్బరార్, శ్రీను, బిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. జై తెలంగాణ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కొమరం భీం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సోదరులందరికీ, సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1994 నుండి ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఆదివాసీల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని వాళ్ళలో కూడా ఐక్యత, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే విధంగా వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఇప్పటికీ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రాలేదు. ఖచ్చితంగా అందరూ కూడా సమిష్టిగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి. దానికి ప్రతీకగానే మన తెలంగాణలో కొమరం భీం గారిని జల్ జమీన్ జంగల్ పేరిట ఉద్యమం చేసి ఆదివాసీలను చైతన్యపరిచినటువంటి కొమరం భీం గారిని తలుచుకుంటూ ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి సంజయ్ నాయక్ మిత్రులు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నాయకులు కొమరం భీం విగ్రహానికి నివాళులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక పెద్దలు రాజేంద్రన్న చెప్పినట్టు జల్ జంగిల్ జమీన్ ఉద్యమ నేత అయినటువంటి కొమరం భీం గారికి ఇవాళ ఈరోజు నివాళులు ఇచ్చే ముందు దినోత్సవం సందర్భంగా దేశంలో, ఈ ప్రపంచంలో ఆదివాసీ ముప్పు వాటిల్లే పద్ధతుల్లో